హర హర శంకర జయ జయ శంకర శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ, ఇది కూడా కొంచెం లెందీ వీడియోనే అండి. నా కాంచీపురానికి సంబంధించినటువంటి లాస్ట్ వీడియో అనుకోవచ్చు. మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రజెంట్ చేయబోతున్నాను. అంటే ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చి కాంచీపురం వెళితే గనక సుమారుగా 1000కి పైగా ఆలయాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మనకుండే షెడ్యూల్స్ కావచ్చు, లేదా నాలాగా బిజీ లైఫ్ కావచ్చు, ప్రశాంతంగా ఉంటే మాత్రం ఒక 2-3 రోజులు ఉండి అన్నీ దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. లేదు మా దగ్గర అంత టైం ఉండదండి, ఇంకెప్పుడైనా ప్రశాంతంగా చూస్తాం, ఇప్పుడు కొంత సమయం ఉంది అని అనుకునే వాళ్ళకి నేను చూపించే మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ కాంచీపురంలో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ముందర వీడియోకి కాంచీపురంకి సంబంధించి కామాక్షమ్మ అభిషేకంకి రిలేటెడ్గా ఉండే వీడియోకి అయితే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో ఈ 2 డేస్లోనే రోజుకు 500కి పైగా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం నాకు ఉండేటువంటి టైమింగ్లో రిప్లై ఇస్తూ ఉన్నాను. మీరు వెళతారు అనగా 10 డేస్ బిఫోర్ నన్ను కాంటాక్ట్ అవ్వండి అమ్మా, నేను వాళ్ళని అడిగి తప్పకుండా నెంబర్ ఇస్తాను అనేటువంటి మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నానమాట. మీరు చిన్నతనంలో విన్నారో లేదో, 90s కిడ్స్కి అయితే బాగా ఈ సామెత అలవాటు, కథ కంచికి మనం ఇంటికి అనేటువంటి సామెత. ఎస్, మనకి ఏదైనా కంచితోనే ముగుస్తుంది. ఇంకా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా చివరిది ఏదైనా ఉంది అంటే కంచితోనే అనేటువంటి మాట ఎక్కువగా పెద్దలు ఆడేటువంటి పదం అనమాట. సుమారుగా ఇక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మికత అటువంటిది. పురాణాలకు యుగాలతో రిలేటెడ్గా ఉండేటువంటి పరమ పుణ్యమైనటువంటి మోక్షదాయకమైనటువంటి సప్తమోక్ష యాత్రల్లో కంచికి కూడా ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉందన్నమాట. సో మనం ఈ కాంచీపురంలో ముఖ్యంగా దర్శించుకోదగ్గ, అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఏవైతే కొన్ని దేవాలయాల దర్శనం చేసుకుంటేనే ఆ యాత్ర పరిపూర్ణమవుతుందని శాస్త్రం చెప్తోందో, స్థల పురాణాలను బట్టి తెలుస్తోందో, మనకి కంచి వచ్చినప్పుడు కూడా ప్రధానంగా చిత్రగుప్తుల వారి దేవాలయానికి వెళ్ళాలి. అలాగే అమ్మని మనం కాంచీపురంలో కామాక్షిగా చూస్తాం కదా, మరి స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాలి కదా. ఏకాంబరేశ్వరుడిగా స్వామివారు మనకి దర్శనమిస్తారనమాట. సో అలా చిత్రగుప్తుల వారి దేవాలయం చూడొచ్చు. ఆ తర్వాత ఏకాంబరేశ్వరుడు. అండ్ ఇక్కడ మీరు చూసేటువంటి దేవాలయం ఏంటంటే వామనేశ్వరుడు అనమాట. వామదేవుడు అంటే మనందరికీ తెలుసు కదా, బలిచక్రవర్తిని స్వామివారు ఒక పాదంతో లోపల పాతాళ లోకంలోకి తొక్కేయడము, ఇంకొకటి ఆకాశం మీదకి ఇంకొక పాదం వేయడం అని చెప్పేసి ఎగ్జాక్ట్గా అలా ఉంటుందండి. ఒక పెద్ద గోడ ఉండి ఆ గోడ మీద వామనమూర్తి దేవాలయం అనేది ఫస్ట్ అనమాట. స్వామివారికి ఉండే దశావతారాల్లో శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, గోడలు ఇవన్నీ చూస్తే రాతివే అనమాట. చాలా పురాతనమైన దేవాలయం. నేనుండేటువంటి ప్లేస్లో మీరు ముందు వీడియోలో విజువల్స్ బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఒక టెంపుల్ గోపురాన్ని దాటుకొని ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే కామాక్షమ్మ టెంపుల్ అనమాట నేనుండే హోటల్కి. ఎగ్జాక్ట్గా ఈ హోటల్కి బ్యాక్ సైడే వచ్చిందండి వామదేవుడు అనమాట స్వామివారు, వామన అవతారం. సో స్వామివారు అద్భుతంగా ఉంటారండి. స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలు చేస్తారట. అప్పుడైతే మామూలుగానే స్వామివారి పంచ మడతలతో ఒక గోడ మీద ఒక కాలేమో బలిచక్రవర్తి మీద ఉంటుంది, ఇంకొక కాలేమో ఆకాశానికి ఎత్తినట్టుగా ఉంటుందన్నమాట. అబ్బా, అది అసలు అయితే గూస్ బంప్స్ వస్తాయి ఒక్కసారి చూడంగానే. మనకి మీ ఒక్కరికి బలిచక్రవర్తి కథ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అలా ఆ రూపాన్ని కళ్ళారా చూడాలి శ్రీ మహావిష్ణువుది అనుకుంటే కాంచీపురంలో ఎగ్జాక్ట్గా కామాక్షి అమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుందండి, మనం చూడొచ్చు అనమాట. అలాగే నేనున్నటువంటి హోటల్కి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లోని చిత్రగుప్తుల వారి దేవాలయం అనమాట. ఇక్కడ మనం మస్ట్గా చూడాల్సినటువంటి దేవాలయాల్లో మనకెక్కడా భారతదేశంలో చిత్రగుప్తుడికి, మనందరికీ తెలుసు పాప పుణ్యాల్ని లెక్కించేది ఎవరైనా ఉన్నారు అంటే మనం చేసేటువంటి తప్పులు ఏది ఎవరూ చూడరేమో అని అనుకుంటాము. కానీ పంచభూతాలు ఏ విధంగా సాక్షిభూతంగా ఉంటాయో అలాగే మనం చేసేటువంటి పుణ్యకార్యాలైనా పాపకర్మలైనా వాటికి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది చిత్రగుప్తుల వారే అనమాట. చక్కగా ఒక చేతిలోనేమో తాళపత్ర గ్రంథాల్ని పట్టుకొని పుస్తకాల్ని పట్టుకొని ఉంటారు, ఇంకొక చేతిలో తాను లిఖిస్తున్నట్టుగా పెన్నును పట్టుకొని ఉంటారు. ఆ తర్వాత ఇంకొక 2 భుజాలు కూడా స్వామివారికి ఉంటాయి. అద్భుతమైనటువంటి రూపంతో మనకి ఇక్కడ సాక్షాత్ స్వయంభూగా చిత్రగుప్తుల వారు కాంచీపురంలో కొలువై ఉన్నారు. మన భారతదేశంలో స్వయంభూగా ఉన్నటువంటి దేవాలయం చిత్రగుప్తుల వారిది ఇదే ప్రథమం అనమాట. అందుకే ఇది చాలా పుణ్యభూమి అని చెప్తారు. ఇక్కడ అడుగు పెడితేనే చాలు మోక్షానికి మార్గం దొరుకుతుంది. ఎవరైతే
சித்திரகுப்தர் நாமாவளி. கேதுக்கு வந்து கேதும் கிர்வன்ன கேதுவே பேசோ பரியானம் பேசிசே சர்வதத்ததாயதா. அது கேதுக்கு. కేతుకి మెయిన్. కేతు అధిష్టాన దేవత. కేతుకి అధి దేవత చిత్రగుప్త. కేతు గణపతి కదా. గణపతి మెయిన్. చిత్రగుప్తుడు కూడా మెయిన్. కేతుకి అధి దేవత చిత్రగుప్త. నవగ్రహాల 9 అదో ఒక్కొక్కరు అధి దేవత. కేతుకి అధి దేవత చిత్రగుప్త. ఎడమ లెఫ్ట్ హ్యాండ్ పెన్, రైట్ హ్యాండ్ బుక్. రైట్ హ్యాండ్ ల పెన్, లెఫ్ట్ హ్యాండ్ ల బుక్స్. భావ పుణ్య కనుక ఆయిల్ ఆరోగ్యం మెయిన్ చిత్రగుప్త. ఆల్ ఇండియాలో ఓన్లీ వన్ చిత్రగుప్త. 9th century టెంపుల్. కాంచీపురం में स्वामी का विशिष्टता. కాంచీపురంలో మెయిన్ తమిళనాడు. ఆల్ తమిళనాడు ఓన్లీ వన్ చిత్రగుప్త. మెయిన్ కర్ణికాంబ సమేత చిత్రగుప్త. చైత్ర పౌర్ణమి విశేషం మ్యారేజ్. చైత్ర పౌర్ణమి మ్యారేజ్ మ్యారేజ్ డే. కర్ణికాంబ సమేత చిత్రగుప్త. కర్ణికాంబ అంబాల్ కర్ణికాంబాల్ చిత్రగుప్త. మంత్లీ పౌర్ణమి విశేషం. అశ్విని మగం మూలం 3 నక్షత్ర విశేషం. అశ్విని మగం మూలం కేదోడ నక్షత్రం. అశ్విని మగం మూలం పూరటాయ నక్షత్ర. స్వామి అధిపతి చిత్రగుప్త. చిత్ర నక్షత్రం. మెయిన్ టెంపుల్స్ చిత్త. సో అక్కడ పండితులు మాట్లాడుతూ ఉంటే మీకు నేను డైరెక్ట్గా విజువల్స్ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఏ టెంపుల్స్లో కూడా లోపలికి మొబైల్ అలౌ లేదండి, తీయడానికి కూడా లేదు. ఈవెన్ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినా జస్ట్ నార్మల్ ఇమేజెస్ దొరుకుతాయి తప్ప గర్భాలయంలో ఇమేజెస్ అరుణాచలంతో స్టార్ట్ చేసి ఏ దేవాలయానికి కూడా ఉండవండి. అంత చక్కగా మెయింటైన్ చేస్తారనమాట అందరూ కూడాను. ఎవరికి వాళ్లే అనుకుంటారు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళుతున్నది కంచి కామకోటి పీఠం అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏ క్షేత్రంలో వెళ్ళినా గురువు మనసులో మనకు ఉండేటువంటి గురువుని తలుచుకుంటాం తప్ప కంచికి వస్తే మాత్రం ఇక్కడ ఉండేటువంటి కంచి కామకోటి పీఠాన్ని దర్శనం చేసుకొనిదే అసలు యాత్ర పరిపూర్ణం కాదండి. ఎవరి ఆధ్వర్యంలో అయితే కంచి కామాక్షి అమ్మకు నిత్య పూజాధికారులు జరుగుతూ ఆ తల్లి నిదర్శనాలు కావచ్చు, అమ్మ చూపేటువంటి స్వామివారు చూపేటువంటి మహిమలు ఈ ప్రపంచం ఈ సృష్టి అందుకోగలుగుతోందో అంతటి అద్భుతమైనటువంటి గురువులు కొలువై ఉన్నటువంటి నిలయమే ఈ కంచి కామాక్షి పీఠం అన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కామకోటి పీఠము, మూలాంనాయ సర్వజ్ఞ పీఠము అని చెప్పి పిలుస్తారు. చాలా సింపుల్గా నిరాడంబరంగా ఉంటుంది. లోపల స్వామివార్లు ఉంటారు, మనందరికీ తెలుసు కదా. నడిచేటువంటి దైవము చంద్రశేఖర స్వామివారు, వారి బృందావనం అన్నీ కూడా ఇక్కడే కొలువై ఉంటాయి. నాకేదో గూగుల్లో వాటిలో దొరికిన ప్రకారం మీకు ఇక్కడ విజువల్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నానండి. అండ్ నేను తీయగలిగేదైతే లోపల ఉండే షాపింగ్, ఒరిజినల్ ముత్యాలు, ఒరిజినల్ రుద్రాక్షలు అని చెప్పేసి ఏవో కొన్ని స్వామివారికి సంబంధించి అమ్మకు సంబంధించి ఉంటే వాటిని చూపిస్తూ మీతో మాట్లాడుతున్నాను తప్ప అద్భుతమైనటువంటి బృందావనం. ఇద్దరు స్వాములకు సంబంధించినటువంటి వారికి సంబంధించి వాళ్ళని పెట్టినటువంటి ప్రదేశాలని బృందావనంగా పిలుస్తాం కదండి. మన ఆధ్యాత్మికతలో ఉంటుంది. అక్కడ అభిషేకం చేయించుకోవచ్చు, నిజరూప దర్శనాలు చేయించుకోవచ్చు, కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ కూడా మొబైల్ అనేది అలౌడ్ లేదు. నేను వెళ్ళేటప్పుడు స్వామివారు ఉంటారేమో అని అనుకున్నానమాట. ప్రస్తుతం పీఠాధిపతిగా ఎన్నికైన వారు కావచ్చు, ఇంతకు ముందర స్వామివారు కావచ్చు, వాళ్ళు మనం ఇటు వచ్చేసరికి తిరుపతి వెళ్ళారట, లేకపోతే స్వామివారి దర్శనం అందరూ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఏదైనా అక్కడ అడుగు పెట్టేటువంటి భాగ్యాన్ని అమ్మ ప్రసాదించడమే పూర్వజన్మ సుకృతంగా భావించానమాట. ఇదిగో స్వామివారిది అక్కడ బృందావనవి ఉంటాయండి. ఒక గూజ్బం వస్తుందన్నమాట. మీరు అక్కడ కూర్చొని కాసేపు ఓంకారమైనా, మీకు నచ్చినటువంటి మంత్రమైనా, లేదంటే అమ్మ నామస్మరణ అయినా చేసుకోండి. మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే అది మాటల్లో చెప్పేటువంటి అనుభూతి కాదు. వీటి గురించి, స్థల పురాణాల గురించి, విశేషాల గురించి మనం చెప్పాలంటే ఒక్క వీడియో కాదు కదా, 10 వీడియోలు పెట్టినా కూడా సరిపోవండి. బట్ అందరికీ మస్ట్ విజిటెడ్ గా వేటికి వెళ్ళాలి అనేటువంటి సమాచార పరంగా ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి, సో ఖచ్చితంగా మీలో ఎవరైనా వెళితే గనక మీరు పొద్దున్న అమ్మ దర్శనం చేసేసుకున్న, ఫస్ట్ కామాక్షమ్మ దర్శనం గాని అభిషేకం గాని పెట్టుకుంటే మీరు 9 ఫ్రీ అయిపోతారండి. 9 నుంచి 12 లోపల ఈ ఆలయాల సందర్శన పెట్టేసుకుంటే మాత్రం, ఎందుకంటే మీరు తమిళనాడులో ఈవెన్ కంచిలో ఏ టెంపుల్ అయినా కూడా మధ్యాహ్నం 12:30-12 గంటలకు క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ 3 గంటలకు లేదా 4 గంటలకు మాత్రమే ఉండేటువంటి క్రౌడ్ని బట్టి తెరుస్తారు. ఏ దేవాలయం కూడా ఓపెన్లో ఉండదండి. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు ఇక్కడ వీడియోలో విజువల్స్ పరంగా ఏవైనా చూసినా చాలా హడావుడిగా అనిపిస్తుంది అనమాట. అన్నీ దగ్గరగానే ఉంటాయి, బట్ నడవడానికి చాలా పెద్ద పెద్ద ఆలయాలు అనమాట. మనకి మ్యాక్సిమం పంచభూత లింగాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి.
ఇలాంటి దేవాలయాలు ఏవి మీరు నడిచినా కూడా కొన్ని ఎకరాల పాటు అనమాట, కొన్ని కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణాల్లో ఆ ఆధ్యాత్మికతలో మనం సాగిపోతున్నామేమో అనేటువంటి భావన వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేరుకున్నది కంచి కామకోటి పీఠం తర్వాత ఏకాంబరేశ్వరుడి ఆలయం. ప్రతి దేవాలయం అంటే మీకు ఇక్కడ మస్ట్ విజిటెడ్గా నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి శివయ్య కూడానండి 4 దిక్కుల్లో 4 రూపాల్లో మనకు కనిపిస్తారు. మీకు ఇంకాస్త రోజంతా టైం ఉందనుకుంటే మాత్రము 12 నుంచి 3:30 వరకు మీరు కూడా లంచ్ బ్రేక్ కింద తీసుకొని చక్కగా మళ్ళీ 3:30, 4 నుంచి ఆలయాల సందర్శన పెట్టుకున్నారు అంటే చూడాలే గాని కైలాసనాథుడు ఆలయం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో నేను సాయంత్రంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయి రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డేనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలండి నాకుండే జీవన శైలి ప్రకారం. అందుకే ఎంత తొందరగా పొద్దున్న 9 గంటలకు అమ్మ అభిషేకం తర్వాత రిలీవ్ అయ్యాను. ఈ 3 అవర్స్లో దగ్గరగానే ఉన్నా కూడా చూడగలిగే ప్రతి ఆలయాన్ని తప్పకుండా సందర్శనం చేసుకున్నాను అనమాట. అందులో మనం చూశారు కదా, కామాక్షమ్మని చూసాం ముందు వీడియోలో, తర్వాత చిత్రగుప్తుల వారి దేవాలయం, తర్వాత వామన స్వామి వారిది చూసాము. ఇప్పుడు కంచి కామకోటి పీఠం చూసిన తర్వాత ఏకాంబరేశ్వరుడి ఆలయానికి అనమాట. ఇక్కడ ఏవి చూపించట్లేదని దయచేసి ఉన్న విజువల్స్ మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే పెద్దగా షూట్ చేయడానికి ఎక్కడ అవైలబిలిటీ లేదనమాట. మొబైల్స్ అనేవి అలౌ చేయరు. బయట ఏవేవి చూపించగలనో అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. లోకల్గా మీరు తిరగాలి అని అనుకుంటే ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి. క్యాబ్స్, మస్ట్ విజిటెడ్ కాంచీపురం టెంపుల్స్ అంటే వాళ్ళు ఒక పెద్ద లిస్టు చెప్తారు. చక్కగా అన్ని కూడా 2-3 కిలోమీటర్ల దూరంలోనే అమ్మవారి ఆలయానికి ప్రాంగణంలోనే ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట. వాకబుల్గా కూడా వెళ్ళిపోయేలాగా దేవాలయాలన్నీ చుట్టుపక్కలే ఉంటాయండి. ఒక్క వరదరాజస్వామి టెంపుల్ మాత్రమే కొంచెం దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప మిగతావన్నీ కూడా. ఇక్కడ మనం కంచిని శివ కంచి, విష్ణు కంచి అని చెప్పి 2 భాగాలుగా పిలుస్తాం. విష్ణుమూర్తికి సంబంధించి వరదరాజస్వామి దేవాలయము, అమ్మవారు అదంతా ఒకటనమాట. అత్తి వరదరాజస్వామి అని పిలుస్తారు. అండ్ ఇక్కడ చూసేది ఏకాంబరేశ్వరుడు, సైకత స్వామివారు అనమాట. సాక్షాత్ ఆ పైన ఉండేటువంటి హైమవతి పార్వతీ అమ్మవారు స్వామివారి కోసం ఒక మామిడి చెట్టు కింద తపస్సును ఆచరించి స్వామిని తయారు చేసి ఈ రోజుకి 3,500కు పైగా సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఒక మట్టితో చేసినటువంటి లింగము ఈ కలియుగంలో కూడా మనందరం దర్శించుకోదగ్గదిగా, పూజలు అందుకోదగ్గదిగా ఉంది అంటే నిజంగా భగవంతుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యాలు ఇవన్నీ. మీకు ఇక్కడ లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి నేను చూపిస్తున్నది ఏంటంటే టెంపుల్ రెనోవేషన్ జరుగుతోందండి. మనకి కంచిలో ఉండేటువంటి ఏకాంబరేశ్వరుడి పంచభూత లింగాల్లో పృథ్వీలింగంగా స్వామివారు కొలువుదీరు ఉన్నారు. స్వామిని ప్రెజెంట్ అయితే ఒక 6 నెలల వరకు అయితే దర్శనం చేసుకోలేమన్నమాట. సో నేనిప్పుడు ఈ వీడియో చూసే టైంకి 2025 ఆగస్ట్ ఎండింగ్లో వెళ్ళానండి దర్శనానికి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మినిమం ఒక 6 మంత్స్ అయినా పడుతుందనమాట. గర్భాలయాన్ని పూర్తిగా మూసివేశారు. అండ్ లోపల ఉండేటువంటి ప్రాణశక్తిని మనం పుట్టమన్నుతో ఎలా చేసుకుంటామో అలాంటి ఒక పార్థివ లింగాన్ని తయారు చేశారు. అందులో లోపలుండే గర్భాలయ మూర్తి తాలూకా ప్రాణశక్తిని తీసుకొచ్చి ఈ పార్థివ లింగంలో పెట్టి ప్రెజెంట్ భక్తుల సౌకర్యార్థం, భక్తుల దర్శనార్థం అక్కడ ఎలౌ చేయడం జరుగుతోంది. చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. చూస్తున్నారు కదా, లోపలికి అడుగు పెట్టగానే చల్లగా ఉండి పృథ్వీలింగం కదా, ఎంత బాగుంటుందంటే ఎంతో మంది మునులు, ఋషులు తపస్సును ఆచరించి వాళ్ళు ఎంతమంది అయితే ఈ దేవాలయాన్ని మునులు, ఋషులు దర్శించుకున్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్క శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్లారట. అవే మనకిక్కడ 136 లింగాలకు పైగా దర్శనమిస్తాయి. ఏ ఒక్క లింగం ఒకేలా ఉండదండి. ఒక్కొక్క లింగం ఒక్కో రకమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటుంది. ప్రధానంగా ఏకాంబరేశ్వరుణ్ణి చూడడానికి ఎంతమంది అయితే వస్తారో ఇక్కడ ఉండేటువంటి మామిడి చెట్టును చూడటానికి అంతే మంది వస్తారు. ఎందుకంటే ఆ మామిడి చెట్టు, ఆ వృక్షం కిందే సాక్షాత్తు దివి నుంచి భువికి పార్వతీ అమ్మవారు తపస్సును ఆచరించడానికి వచ్చి స్వామివారి కోసం పరితపించి ఒక సూది లాంటి ఒక ఆయుధం మీద ఒంటికాలు మీద తపస్సును ఆచరించి ఈ వృక్షం కిందే అమ్మ స్వామిని పెళ్లి చేసుకుందిట. ఎంత అద్భుతమైనటువంటి కథనం అంటే మామూలుగా చెప్పలేం మనమైతే. ఒకసారి పార్వతీ అమ్మవారు స్వామివారి కళ్ళు మూస్తుందిట. అలా కళ్ళు మూసినప్పుడు సూర్యచంద్రుల్ని కన్నులుగా కలిగినటువంటి స్వామివారు అమ్మ అలా కళ్ళు మూయడంతో మొత్తం సృష్టి అంతా చీకటైపోతుందిట. అదొక దోష రూపంలో అమ్మకు అంటుకుంటుందిట. ఈ దోషం పోవాలంటే నువ్వు భూమి మీదకు వెళ్ళు అని స్వామివారు కొన్ని అస్త్రాల్ని, శస్త్రాల్ని ఇచ్చి నువ్వు వీటిని తీసుకువెళ్ళిన తర్వాత ఇవి ఎక్కడైతే యాక్టివేట్ అవుతాయో అక్కడ తపస్సుని ప్రారంభించు అని చెప్పి స్వామివారు చెప్తారట.
అమ్మ అలా మొత్తం తిరుగుతూ ఉండగా కాంచీపురంలో అడుగు పెట్టగానే, ముఖ్యంగా ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఆ శస్త్రాలు, అస్త్రాలు, అమ్మకిచ్చిన మంత్రాలు అన్నీ యాక్టివేట్ అవుతాయిట. ఇంక అమ్మ ఇక్కడ ఒక మామిడి వృక్షాన్ని ఎంచుకొని దాని కిందే తపస్సు చేస్తూ కూర్చుంటారట. స్వామి రూపం కావాలి కదా, స్వామి కోసం తపస్సు చేయాలి కదా, ఆయన కరుణ కోసం. ఆయన ఎప్పుడైతే మళ్ళీ కటాక్షిస్తారో అప్పుడే మళ్ళీ అమ్మ వెళ్ళగలుగుతుందన్నమాట. అలా కొన్ని వేల ఏళ్ల పాటు తపస్సు చేసినటువంటి వృక్షమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మామిడి వృక్షం అండి. ఇదంతా నిర్మించడం వల్ల, ఇప్పుడు రెనోవేషన్లో ఉండడం వల్ల మనకి ఇలా కనిపిస్తోంది. కానీ ఒక 3500 క్రితం అమ్మ తపస్సును ఆచరించేటువంటి సమయంలో ఒక్కసారి మనం ఊహించుకుంటే గనక, వేదవతి నదితోటి, ఈ జలంతోటి ఒడ్డున అమ్మ ఈ వృక్షం కింద స్వామివారి కోసం తపస్సు చేసిందిట. ఆ నది ఒడ్డున ఉండేటువంటి ఇసుక అంతటినీ కూడా, ఆ సైకతాన్ని అంతటినీ కూడా తీసుకొని ఒక శివలింగ రూపంలో చేసుకుందిట. అయితే స్వామివారు అమ్మను పరీక్షించాలి అని అనుకుంటారట. అలా పరీక్షించాలి అనుకునేటప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని గంగగా మార్చి పైనుంచి ఒక కుంభవృష్టిలాగా కురిపిస్తారట. మనకి నీళ్లు పడ్డాయనుకోండి, లింగం కరిగిపోతుంది కదా. వెంటనే అమ్మ స్వామివారిని గట్టిగా కౌగలించుకుంటుందిట. ఎందుకు స్వామి నన్ను ఇలా పరీక్షిస్తున్నావు, ఇంకా నా మీద జాలి కలగలేదా, ఇంతగా నీ కోసం పరితపిస్తున్నా అని అనగానే, అప్పుడు అమ్మ స్వామిని గట్టిగా కౌగలించుకునేటప్పుడు తన శరీర భాగాల ముద్రలు ఆ సైకత లింగం మీద పడ్డటువంటివి నేటికి కూడా గర్భాలయంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళు కళ్ళతో స్పష్టంగా చూడగలుగుతారట. ఇక్కడ ఉండేటువంటిది పార్థివలింగం, సైకత లింగం కాబట్టి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, జలంతో అలాంటివి ఉండవన్నమాట. అక్కడ మరొక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మాత్రమే జరుగుతాయి. మల్లె నూనెతో ఈ పార్థివలింగానికి అప్పుడప్పుడు అభిషేకం అనేది నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో నేను వెళ్లే టైంకి గర్భాలయంలో మూర్తిని దర్శించుకునే భాగ్యం అయితే కలగలేదు. కానీ మీలో ఎవరైనా ఒక 6 నెలల తర్వాత ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే అనుకోవచ్చు. రెనోవేషన్ జరిగిన తర్వాత ఇంకా అద్భుతంగా స్వామిని చూడగలుగుతారు. కానీ ఆ తల్లి నడయాడినటువంటి ఆ వృక్షాన్ని చూస్తున్నాను చూడండి, అది నిజంగా ఇది కూడా ఒక సుకృతమే అని అనిపించింది అనమాట. ఈ వృక్షానికి కూడా 4 దిక్కుల 4 రకాల పళ్ళు పూస్తాయిట. మామిడి పళ్ళు, ఏ పండు ఒకే రుచిని కలిగి ఉండదుట. ఎంత విచిత్రం అంటే చెప్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. 4 పళ్ళు పూస్తాయిట దీనికి సీజన్లో. ఆ 4 దిక్కుల్లో ఉంటాయిట. ఇవి 4 వేదాలుగా చెప్పబడుతున్నాయి. ఇలాంటివన్నీ వింటూ ఉంటే ఇక్కడ మనం చూడగలుగుతున్నామా, స్పృశించగలుగుతున్నామా, ఈ భూమి మీద మనం నడవగలుగుతున్నామా అనేటువంటి ఆ తలంపు ఉంటుంది చూడండి. అది మాటల కందని ఒక ఆధ్యాత్మిక అనుభూతి అండి. అంతటి అద్భుతమైనటువంటి వృక్షాన్ని మీరు కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారండి. ఎవరైనా వెళితే తప్పకుండా ఏకాంబరేశ్వరుడి దర్శనానికి వెళ్ళండి. ఈ వృక్షాన్ని దర్శనం చేసుకున్న స్వామిని చేసుకున్నట్టే. ఎందుకంటే అమ్మ సాక్షాత్తు కూర్చొని ఆ తర్వాత స్వామివారు పరీక్ష పెట్టినా నెగ్గి మళ్ళీ తనను పెళ్లి చేసుకుంది కూడా ఈ వృక్షం కిందే అనమాట. అమ్మ ఈ మామిడి చెట్టు కిందే పెళ్లి చేసుకున్నారు. అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అసలైనటువంటి వృక్షం అయితే మాత్రము మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. అది అందులోంచి మనకి జెనెటికల్లీ ఇప్పుడుండే సైన్స్ అవగాహన ప్రకారము వాటిలోంచి తీసుకొచ్చి మళ్ళీ మొక్కగా వేయడం లాంటివి చేస్తారు కదా. సో అసలైనటువంటి వృక్షం అయితే స్వామి గర్భాలయానికి ముందరే ఉంటుందండి. ఆ చెట్టు తాలూకా దిమ్మను, అంటే లోపల ఉండేటువంటి వేర్లతో సహా ఉండేటువంటి ఆ కొమ్మలు కానీ ఎవ్రీథింగ్ మనం లోపల గర్భాలయం దగ్గర చూడొచ్చండి. ఇక్కడ కనిపించేది ఏంటంటే అందులోంచి ఉండేటువంటి ప్రాణశక్తి, అందులో ఉండేటువంటి ఒక వేరుని తీసుకొచ్చి ఇక్కడ వృక్షంగా మార్చారనమాట. సో ఇంకా ఇవన్నీ శివలింగాలు. సో లోపల ఇంకా మామిడి వృక్షాన్ని చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారండి. అమ్మ ఇక్కడ కూర్చున్నారు అనేటువంటి తలంపుతోటి అనమాట. అండ్ ఇవంతా మొత్తం రెనోవేషన్లోనే ఉండటం వల్ల మనకి పూర్తిగా కూడా దుమ్ము ధూళితో నిండిపోయి ఉందండి. లోపల ఇప్పుడు ప్రెజెంట్ ఈ మంత్స్లో ఎవరైనా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏకాంబరేశ్వరుణ్ణి ఈ రెనోవేషన్ మధ్య అనమాట పార్థివలింగాన్ని ప్రాణశక్తి ప్రవేశపెట్టినటువంటి స్వామిని దర్శనం చేసుకుంటాం. ఇదిగో ఇక్కడ అసలైనటువంటి వృక్షం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నది మామిడి వృక్షం అని చెప్పుకున్నాం కదా. దీని నుంచి అంటే ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం కదా. సో ఇది గర్భాలయానికి ముందరే ఉంటుంది. ఇందులోంచి జెనెటికల్లీ సైన్స్ పరంగా ఇందులో ఉండే వేర్లను తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మనం ఇందాక చూసినటువంటి ప్రాంగణం దగ్గర ప్రతిష్ఠించి దాని కిందనే అమ్మవారి రూపం లాంటివి పెట్టి ఇప్పుడు ప్రెజెంట్ పూజలు అందుకునేలాగా మనకు అందుబాటులో పెట్టారు. అప్పట్లో అమ్మ కూర్చొని సాక్షాత్తు పూజ చేసినటువంటి స్వామివారి కోసం పరితపించినటువంటి వృక్షం అయితే మాత్రం ఇది ఒరిజినల్ది.
దీనికి ఏంటంటే భక్తులు ముట్టుకొని ఇబ్బంది లేకుండా ఎటువంటి అది మనకి గుర్తుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చుట్టూ కూడా ఒక బంధకాన్ని అయితే మాత్రం మిర్రర్స్ లాగా పెట్టేయడం జరిగిందండి. సో ఇది గర్భాలయం మెయిన్ ఎంట్రన్స్. ప్రెజెంట్ అయితే క్లోజ్ లో ఉంది. ఇంకా ఏకాంబరేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు కంచికి వెళ్ళడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా చాలా కిలోమీటర్స్ పాటు నడిచామా అన్నటువంటి ఫీల్ వస్తుందండి. కానీ ఆధ్యాత్మికంగా స్వామివారి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఈ గోడల మీద ఉంటుంది చూడండి కళా సంపద, అసలు ఎంత బాగుంటుందంటే మనకి అక్కడ ఉండేటువంటి రిలేటెడ్ స్టోరీస్ అన్నీ వీటి మీదే చెక్కినట్టుగా అనమాట. ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా. ప్రజెంట్ వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి వీటిలో మనకి పెద్దగా నీట్గా శుభ్రంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు, వర్షాకాలం కాబట్టి. లేకపోతే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వ్యూ అంతా కూడా. ఆ కళాఖండాలు అయితే రాతి స్తంభాల మీద చూస్తూ ఉండే కొద్దీ చూడాలనిపిస్తుంది. అండ్ నందీశ్వరుడు కూడానండి ఎంత బాగుంటారో. మనం అరుణాచలంలో ఎలా అయితే చూస్తామో సేమ్ అలాగే అనమాట. నందీశ్వరుడు చాలా పెద్ద మూర్తి అండ్ ఎంత ఎండైనా కానివ్వండి లోపలికి ప్రవేశించగానే ఎంత చల్లగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేం. మొత్తం అక్కడ ఉండేటువంటి కళా సంపదను లోపల ఉండే దర్శనం చేసుకున్నాక మన బడలికంతా పోతుందన్నమాట. అండ్ కిలోమీటర్స్ కొద్దీ నడిచిన ఫీలింగ్ వస్తుందండి. కానీ ఒక్కొక్కటి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వెళితే మాత్రం భలే అద్భుతమైనటువంటి ఫీలింగ్ అనమాట. ప్రతిదీ కూడా ఎంత విశాలమైనటువంటి ప్రాంగణాల్లో అప్పట్లో వీళ్ళంతా నిర్మించారా అని అనిపిస్తుందండి. ఇప్పటి రోజుల్లో అయితే కంజెస్టెడ్గా మన పక్కనే ఉండేటువంటి అపార్ట్మెంట్లోనే టెంపుల్స్ కట్టేసేటువంటి దుస్థితికి వచ్చేసాం మనం. కానీ వీళ్ళు ఈ భవిష్యత్తును ఆలోచించి ఇంత సువిశాలంగా అద్భుతంగా కట్టకపోతే వేల సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా మనం ఈరోజు దర్శించుకోదగ్గ ముఖ్యమైన ఆలయాలుగా ఉండకపోతాయా అని అనిపిస్తుంది అనమాట. అలా ఏకాంబరేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత విష్ణు కంచి అత్తి వరదరాజస్వామి. మీలో ఎంతమందికి 2019లో విష్ణుమూర్తి ఆలయాన్ని ఎక్కడో బావి లోపల నుంచి బయటకు తీశారట, 40 అడుగుల లోపల నుంచి తీశారట, 48 రోజుల పాటు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుందిట అని చెప్పి అప్పుడప్పుడే మొబైల్ ఫోన్స్, వాట్సాప్లు, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ బాగా పాపులారిటీలోకి వచ్చినప్పుడు టీవీలో, న్యూస్లో బాగా హల్చల్ చేసినటువంటి విషయం తెలిసి ఎంతమంది కంచిలో వరదరాజస్వామి దర్శనానికి వెళ్లారో మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ టెంపుల్కే మనం వచ్చామన్నమాట. అత్తి వరదరాజస్వామి అని చెప్పి పిలుస్తారు. దీన్నే విష్ణు కంచి అని చెప్పి పిలుస్తారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అగ్ని నుంచి పుట్టి స్వామివారు అత్తి అంటే మోదుగ వృక్షంతో చేసినటువంటి ఒక రూపంలో నేటికి కూడా ఒక 40 అడుగుల నీటి కుండంలో లోపల కొలువై ఉండి మనకి ఇక్కడ దర్శించే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశమే కంచిలో ఉండేటువంటి విష్ణు కంచిగా పిలువబడేటువంటి అత్తి వరదరాజస్వామి వారి దేవాలయం. ఇదేంటంటే 100 స్తంభాల ఆలయం అనమాట. ఈ ప్రాంగణం అయితే భలే ఉంటుందండి. ఇక్కడ 100 స్తంభాలు ఉంటాయి. ప్రతి దాని మీద కూడా అక్కడ ఉండేటువంటి కళాఖండాలు ఆ రాతి స్తంభాల మీద అద్భుతంగా ఉంటుంది. అన్ని వైపులా చూసుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళి అణువణువు చూసేటువంటి సమయం మనకు లేకపోయినా అద్భుతంగా ఉంటాయండి దేవాలయాలు అయితే మాత్రం. అండ్ ఇక్కడ స్వామి ఉంటారండి. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే చాలు ఇక్కడ చాలు ఈ జన్మకు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటారు వరదరాజస్వామి. సాక్షాత్తు విష్ణు స్వరూపం. చేతిలో గదని ఇలా భూమికి ఇలా పట్టుకొని, జనరల్గా మనం స్వామివారు అనగానే వెంకటేశ్వర స్వామివారి రూపం మనకు లోపల వచ్చేస్తుంది. వరదహస్తం, అభయహస్తం లాంటివి చూస్తాం కదా. కానీ ఇక్కడ చక్కగా మనకు అభయాన్ని ఇస్తూ ఒక చేత్తో గదను పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ లోపల అమ్మ కూడా ఉంటారండి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఈ టెంపుల్ చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అనమాట. బాగా గుర్తు రావాలంటే మీలో ఎవరికైనా బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కోసం అని వస్తాం కదా, ఆ టెంపుల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుంటాము. మనకి ఇక్కడ ఉండే మరో విశేషం ఏంటంటే అమ్మవారిని జనరల్గా ఏవైనా ఉత్సవ మూర్తుల్ని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి ఏవైనా పర్వదినాలు, మాసాలు వచ్చినప్పుడు వేడుకలు నిర్వహించి మనకి మాడవీధుల్లో ఊరేగించడం కానీ ఉత్సవాలు చేయడం చూస్తాం కదా. కానీ ఇక్కడ ఉండేటువంటి అమ్మవారంట గర్భాలయాన్ని దాటి బయటకు రారట. ఎంత చక్కనైనటువంటి స్థల పురాణం ఉంటుందో స్వామివారిది. ఎంతవరకు చూపించగలను అంతవరకు మాత్రం చూపించగలిగానండి. వరదరాజస్వామి అయితే చాలా అద్భుతంగా ఉంటారు. ఫస్ట్ అమ్మ దర్శనం చేసుకుంటాం, తర్వాత వరదరాజస్వామి దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి దర్శనాన్ని మనం చేసుకుంటాం. ఇక్కడ మెయిన్గా పుష్కరిణి అనమాట. ఈ పుష్కరిణిలో ప్రధానంగా మనం చూసేటువంటి మధ్యలో ఆలయం కింద ఒక వెండి పెట్టిలో 40 అడుగుల లోతులో అసలు అత్తి వరదరాజస్వామి ఉన్నారు అని చెప్పి ఇక్కడ
ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతోంది. ఇదిగో చూడండి, ఈ స్తంభం మీద నవ్వుతూ ఎలా కనిపిస్తున్నారో ఇలాగే ఉంటారనమాట లోపల అలంకారంతో. ఎంత బాగుంటారో దగ్గర నుంచి చూడొచ్చండి స్వామిని ఒక్క ద్వారం నుంచి. ఇదేనండి అద్భుతమైన పుష్కరిణి అనమాట. సాక్షాత్తు స్వామివారు పుట్టినటువంటి ప్రదేశం. ఒకసారంట బ్రహ్మ అలాగే సరస్వతి వీరిద్దరికి మధ్య ఒక గొడవ జరుగుతుందట. బ్రహ్మదేవుడేమో భూలోకానికి వచ్చేస్తారట. అయితే అప్పుడు స్వామివారు ఒక యాగం చేయాల్సి ఉంటుందట. ఆ యాగానికి అమ్మ పక్కన ఉండాలి కదా. అమ్మ పర్మిషన్ తీసుకోకుండానే యాగాన్ని మొదలు పెడతారట. సరస్వతి అమ్మకు కోపం వచ్చి ఒక నదీ ప్రవాహాన్ని సృష్టించి యాగాన్ని ఆపాలనుకుంటారట. అప్పుడు విష్ణువు ఆ యాగ మంటల్లోంచి అత్తి వరదరాజస్వామిగా ఉద్భవిస్తారట. అప్పుడు ఆ స్వామి రూపం అండి ఎలా ఉంటుందంటే ఆ చుట్టూ ఉండేటువంటి మోదుగ వృక్షాలతో స్వామివారి రూపం వస్తుందిట. అలా వచ్చినటువంటి స్వామివారు బ్రహ్మకి సరస్వతికి మధ్య ఉండేటువంటి ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి వివాదాన్ని చల్లబరిచి స్వామివారు ఇక్కడే అత్తి వరదరాజస్వామిగా కొలువై ఉంటాను అని చెప్తారట. దీనికైతే చాలా చాలా కథనాలు స్థల పురాణాలు అయితే చెప్పబడుతూ ఉన్నాయండి. అలా వచ్చినటువంటి స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగిందని, అప్పట్లో కొంతమంది నవాబులు వీళ్ళంతా దాడులు చేయడం వల్ల ఆలయం దెబ్బతిని అక్కడ ఉండేటువంటి పండితులు అర్చకులు అంట స్వామిని ఒక వెండి బాక్స్లోని లోపల ఆ విగ్రహాన్ని అంతటినీ కూడా దాచేసి ఒక 40 అడుగుల లోపల దాచేస్తారట. అలా భద్రపరుస్తారట. అయితే అది తర్వాత దాడులవి జరగడము, ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం వల్ల కొన్నేళ్ల పాటు మరుగున పడిపోతుందిట. ఇక్కడ ఉండేటువంటి పుష్కరిణిలో ఒకానొక సమయంలో మొత్తం నీరంతా కూడా లోపలకు అడుగంటికి పోయి ఒట్టి నేల మిగులుతుంది. ఆ బాక్స్ అనేది బయటపడుతుందిట అండి. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ స్వామివారి కళ్ళలో కనపడి చెప్తారట, తానిక్కడ వరదరాజస్వామిగా కొలువై ఉన్నాను అని చెప్పేసి. అప్పటికే ఆ తర్వాత దాడులు జరిగిన తర్వాత ఇక్కడ ఒక ఆలయం ఉంది కాబట్టి స్వామివారి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దర్శించుకుంటున్నటువంటి స్వరూపాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ఒకేసారి 2 మూర్తుల్ని ఒకే ఆలయంలో పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి స్వామివారు ఏ విధంగా అయితే తానిక్కడే నీళ్లల్లోనే ఉంటాను కానీ 40 ఏళ్లకు ఒకసారి భక్తులకు దర్శనాన్ని ఇస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుందిట. సో ఇప్పటి వరకు మీరు నన్ను ఎలా అయితే చూశారో అలాగే నన్ను 40 ఏళ్లకు ఒకసారి భక్తుల దర్శనార్థం 48 రోజుల పాటు బయట పెడుతూ ఉండండి, మళ్ళీ నన్ను నీటిలోనే పెట్టేయండి అని చెప్పి స్వామి సూచించడంతో అలా స్వామివారిని ఎప్పుడూ బయటకు తీస్తూ ఉంటారట. 2019లో లాస్ట్ బయటకు తీశారండి. మళ్ళీ మనకి 2040 ఆ మధ్యలో మళ్ళీ తెరుస్తారు అని చెప్పి అక్కడ ఉండేవారు చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు చూసినటువంటి పుష్కరిణిలోనే లోపల స్వామివారు ఉంటారనమాట. ఇలా స్వామితో అమ్మతో అక్కడ స్వామివారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అక్కడే మనకి వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంటాయి. వీటికి కూడా గౌతమ మహర్షి ఇచ్చినటువంటి శాపం ప్రకారం కలియుగంలో బల్లి దోషాలు ఎవరైతే పోగొట్టుకోవాలో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గనక దర్శనం చేసుకొని వాటిని స్పృశిస్తే మన శరీరం మీద ఒక్కొక్క పార్ట్ మీద బల్లి ఎక్కడ పడితే ఆ దోషం వస్తుందని శాస్త్రం చెప్తోందండి. ఇలా కంచికొచ్చి బంగారు వెండి బల్లుల్ని గనక తాకితే బల్లి దోషాలన్నీ తొలగిపోతాయి అని కూడా శాస్త్రం చెప్తోందనమాట. సో ఇదండి మస్ట్ విజిటెడ్లో నేను చూసిన ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు మలుచుకొని మీ అందరికీ అందించానండి. సో అలా మస్ట్ విజిటెడ్ చూసేసుకొని రిటర్న్ అయిపోయేటప్పుడు మరొక అద్భుతమైనటువంటి దేవస్థానానికి వెళ్ళానమాట. అది ఒక్క వీడియోలోనే అందించాలి ఎక్స్క్లూజివ్గా అని అనిపించి దీన్ని మాత్రం పెండింగ్లో పెడుతున్నాను. అండ్ ఇది కూడా చాలా పెద్ద లెంతీ అయిపోయింది కదా. అసలు నెక్స్ట్ వీడియో అయితే మీరు అస్సలు వదులుకోకండి. ఎవ్వరికీ తెలియదండి దేవాలయం గురించి. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అనమాట. మీరు ఆశ్చర్యపోతారు, ఇలా కూడా ఉంటాయా మూర్తులు, అమ్మో దేవుళ్ళు ఇలా కూడా రూపాల్ని ఎత్తుతారా అని ఆశ్చర్యపోయేటువంటి దేవాలయానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఒకవేళ ఈ వీడియో లెంతీ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని తప్పకుండా చూడండి. అంతే తప్ప నేను చూపించిన కంచి మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ వీడియో అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. కంచిలో నేను చూపించినటువంటి దేవాలయాలన్నీ మీలో ఎంతమంది దర్శనం చేసుకున్నారో తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. ఏవైనా పొరపాట్లు వినపడి ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. కొన్ని స్థల పురాణాల ప్రకారం కొంతమంది ఏవైతే చెప్పారో వాటిని ఎంచుకున్నాను. ప్రతి దానికి కూడా రకరకాల స్థల పురాణాలు ఉంటాయండి. సో కాబట్టి నాకు తెలిసింది మాత్రమే పంచుకున్నాను. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర.